హాయ్ అండి. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ దోశల్లా కాకుండా ఇప్పుడైతే నేను రాగులతో అయితే చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ఒక గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రాగులకు వచ్చేసి హాఫ్ గ్లాస్ అయితే మినపగుండ్లు తీసుకున్నాను. ఇందులోనే మనం ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని మనకి దోశ అనేది బాగుంటుంది. మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్ కి మంచిది. శుభ్రంగా కడిగి వాటర్ పోసి 6 గంటలు అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్నవి మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. రెగ్యులర్ దోశ పిండి లాగానే ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నది అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పులిసిన తర్వాత వేసుకున్న రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మనం ఇలా దోశలాగా అయితే వేసుకోవాలి. ఇందులోనే మనం రుచిగా కావాలంటే క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి, హెల్త్ కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.